నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మన తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు పైకి అంతా ప్రశాంతం, లోపల మాత్రం భూకంపం అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. సాధారణంగా ప్రత్యర్థి పార్టీలపై సర్వేలు చేయించడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఒక సరికొత్త ట్రెండ్కి తెరలేపారు. తమ సొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై, ఆయన పనితీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేల దగ్గరే ఒక రహస్య సర్వే మొదలుపెట్టారు. అవును, ఏఐసిసి నుంచి ఒక సీక్రెట్ క్వశ్చన్ పేపర్ తెలంగాణకు చేరింది. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఈ పేపర్ పెట్టి ఎవరు చూడకుండా సైలెంట్గా నింపివ్వండి అని ఆర్డర్ వేశారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావస్తున్న ఈ తరుణంలో అప్పుడే ఢిల్లీ హైకమాండ్కు రేవంత్ రెడ్డిపై ఎందుకింత అనుమానం వచ్చింది? అసలు ఆ 2 పేజీల ప్రశ్నాపత్రంలో ఉన్న రహస్యం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఢిల్లీ పెద్దలు పంపిన ఈ సర్వే ఫారంలో మొత్తం 4 ప్రశ్నలు ఉన్నాయట. మొదటి 3 ప్రశ్నలు: ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఎలా ఉంది, పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే జనరల్ క్వశ్చన్స్. కానీ అసలైన ట్విస్ట్, అసలైన ఆటం బాంబ్ ఎక్కడుందంటే ఆ 4వ ప్రశ్నలోనే ఉందట. ఈ 4వ ప్రశ్నను ప్రజాప్రతినిధుల ఐచ్ఛికానికి వదిలేశారు. అంటే మీకు నచ్చితే రాయండి, లేదంటే లేదు, కానీ రాస్తే మాత్రం మీ మనసులో ఏముందో కుండ బద్దలు కొట్టండి అని 100 పదాల లిమిట్ పెట్టారు. ఈ 4వ ప్రశ్న దేని గురించో తెలుసా? మన సీఎం రేవంత్ రెడ్డి పనితీరు, ఆయన వ్యవహార శైలి గురించేనని గాంధీభవన్ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేల మనసులోని అసలైన బాధలు, నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు సరిగ్గా ఉందా, అధికారుల వ్యవహార శైలి ఎలా ఉంది, తమ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఎలా ఉంది. చూసారా, స్కూల్లో టీచర్ లేనప్పుడు హెడ్ మాస్టర్ వచ్చి పిల్లల దగ్గర సీక్రెట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు ఇప్పుడు ఏఐసిసి దూత మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చి ఎమ్మెల్యేల దగ్గర ఈ ఫారాలు కలెక్ట్ చేస్తున్నారు. ఈ నెల 13 నుంచే ఈ సైలెంట్ ఆపరేషన్ మొదలైపోయింది. ఈ నింపిన ఫామ్లను ఎక్కడో కాదు, గాంధీ భవన్లో జరిగే 1-to-1 మీటింగ్లో నేరుగా మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్లకే అందజేయాలి. అయితే ఈ 4వ ప్రశ్నపై ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారనే దానిపైనే ఇప్పుడు రేవంత్ క్యాంప్లో టెన్షన్ పుడుతోంది. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో రోడ్డున పడ్డాయో మనమంతా చూసాం. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య బహిరంగంగానే విమర్శల యుద్ధం నడుస్తోంది. జిల్లాల్లో గ్రూప్ రాజకీయాలు పీక్స్కి చేరాయి. పార్టీ పదవుల పంపకంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వీటన్నింటికి తోడు నిధుల లేమి అనే పెద్ద సమస్య వేధిస్తోంది. ఇలాంటి టైంలో ఎమ్మెల్యేల చేతికి పెన్ను పేపర్ ఇస్తే ఊరుకుంటారా? సార్ మాకు నిధులివ్వట్లేదు, సీఎం మమ్మల్ని కలవట్లేదు, ఇక్కడ క్యాడర్ అసంతృప్తిగా ఉంది అంటూ కుండ బద్దలు కొట్టి మరీ రాసేస్తున్నారట. అసలు కాంగ్రెస్ అధిష్టానం ఈ రేంజ్లో సీక్రెట్ ఆపరేషన్ చేయడం వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్చే ఉంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు అవుతోంది. రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సమయం వేగంగా దగ్గర పడుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల్లో అసలేం నడుస్తోంది, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం ఎంతవరకు ఉంది అనే విషయాలను సీఎం రేవంత్ రెడ్డి చెప్పే రిపోర్టుల ద్వారా కాకుండా నేరుగా ఎమ్మెల్యేల ద్వారా తెలుసుకోవాలని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయ్యారు. పొలిటికల్ అనలిస్టులు ఏమంటున్నారంటే ఈ సర్వే కేవలం పార్టీ బలోపేతం కోసమే కాదు, రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలకు బ్రేకులు వేయడానికి, అలాగే భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్లో ఎలాంటి కీలక రాజకీయ మార్పులు చేయాలనే దానికి ఇదొక రోడ్ మ్యాప్ లాంటిది. ఒకవేళ మెజారిటీ ఎమ్మెల్యేలు గనక రేవంత్ రెడ్డికి అగైన్స్ట్ గా రాస్తే ఇక ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని గాంధీ భవన్ తమ్ముళ్లు వణికిపోతున్నారు. చూశారుగా, ఏఐసిసి చేతికి చిక్కిన ఈ సీక్రెట్ సర్వే రిపోర్ట్ త్వరలోనే ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ రాహుల్ గాంధీ, ఖర్గే టేబుల్స్ మీద ఈ నివేదికలు చేరిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి పొలిటికల్ హై డ్రామా చూడబోతున్నామో వేచి చూడాలి. రేవంత్ రెడ్డి సీటు భద్రంగానే ఉంటుందా, లేక ఈ సర్వేతో సీన్ మారుతుందా? ఈ రహస్య సర్వేపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.